या पीर बफज़ल बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। श्री 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 सद्गुरु परब्रह्मे नमः। श्री नायक प्रभु बोधामृतम ग्रंथकर्ता श्री 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 सद्गुरु जगद्गुरु मोहम्मद फाजिल चिश्ती नायबी खलंदरी मीरजाई सिद्दीपेटा शरीफ जिल्ला मेदक। श्री 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 सद्गुरु मूर्ति प्रथम पुत्रुडगु पीठाधिपति श्री 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 सद्गुरु ख्वाजा मोहम्मद शरीफ साबिर चिश्ती फाजिली नायबी मीरजाई खलंदरी मौलवी आलिम जामी నిజామియాచే రెండవ ముద్రణ నాయబ్ ప్రభు బోధామృతము మరియు సద్గురు మూర్తి ఫాజిల్ ప్రభు అప్పగారి జీవిత చరిత్ర మరియు ఈ గ్రంథాన్ని శ్రీ సద్గురు ఫాజిల్ ప్రభు గారు తన గురు బోధను ప్రతి మనిషికి మరియు మనిషి యొక్క మార్గదర్శకానికి ఈ గ్రంథాన్ని తన అనుభవ రూపంలో చూపించినారు. మరి ప్రతి భక్తుడు ఈ యొక్క బోధను గ్రహించాలి. ప్రతి భక్తుడు ఈ బోధను విని దానిని కనాలి. అందుకే మహానుభావులు రచించినటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదువని సమయం దొరకనప్పుడు ఈ గ్రంథాన్ని వారి యొక్క సౌకర్యార్థము రికార్డింగ్ చేయబడినది. ఈ యొక్క గ్రంథంలోని ఉన్నటువంటి పద్యాలను మరియు దీని యొక్క ముఖ్యాంశాలు ఏమున్నాయో గ్రహించి వారి యొక్క జీవితాన్ని సరిచేసుకొని నడవాలన్నట్టు వాళ్ళకు సూచన. గ్రంథాంశములు. పరమ పావనులైన సద్గురు భక్తులారా, వేదాంతమనునది ఆత్మ విచారము. ఆత్మశోధన కొరకై ఎందరో వేద పారాయణులు, శాస్త్రజ్ఞులు, సన్యాసి ఆశ్రమం పొందిన వారలు, సాధు వేషధారులు సదా హరినామ స్మరణకై చేయువారలై బ్రహ్మ జ్ఞానము గురించి ఎన్నో గ్రంథములు వారికి తోచినంత వరకు రచించి, కొందరు ముద్ర సాధనల వలె ముక్తికి మార్గమని, మరికొందరు విగ్రహ ఆరాధనలే గొప్పయని, దేహ సాధనలే శ్రేష్టమని, మంత్రశాస్త్రంలే సార్థకమని పరిపరి విధముల మార్గదర్శకమును చూపించిరి. కావున శ్రీ సద్గురు మూర్తిపై వ్రాయబడిన మార్గములన్నీ బ్రహ్మ జ్ఞానానికి అనవసరమని తెలుపుచు అనుభవ రూపముగా చూపించి, ఇవి అన్నీ నిమిత్తార్థుల వరకే గాని సాక్షి స్వరూపము చూపలేనివని బోధించిరి. గురు రహస్యము శ్రేష్టమైన పదవి కావున గురుముఖముననే అన్నీ అనుభవమునకు వచ్చును గాని గ్రంథ శోధన వలనే తెలియదని ఆజ్ఞాపించిరి. ఈ గ్రంథమున మొదలు మహమ్మదీయులకు విజ్ఞప్తి చేయబడినది. వారు కొన్ని ధర్మములను నిరాకరించి వారి భావనలు శ్రేష్టమని సంసిద్ధులయ్యి ఖురాన్ గ్రంథము పవిత్రమైనదని నమ్ముచు నిజార్థములను తెలియలేక కల్మా, నమాజ్, హజ్, రోజా, జకాత్ ఈ విధంగా వాచకములచే నడుచుచుండురి. ఎంతవరకు సద్గురు సేవలో చేరి మహమ్మద్ ప్రవక్త స్వరూపమును గ్రహించి చూచి కల్మ రహస్యమును కనుగొని వారి ముఖముగా తెలుసుకొని కల్మ స్వయం ప్రకాశం అని తెలియక మత పక్షముచే ఇస్లాం పద్ధతిని కానక దిమ్మరులవయ్యే దరదని మా సద్గురుమూర్తి అన్నీ అనుభవంగ రూపంగా చూపించి పరిపూర్ణ భావనము తెలిపిరి. కావున హిందూ ధర్మవేత్తలు ప్రతి ఒక్కరూ తమ మతములను స్థాపించుకొని మత బోధలు నానా రకముగా బోధించిరి. ఏ మతముతో సంబంధము లేకుండా బ్రహ్మ జ్ఞానంబు చూపించలేరు. కావున వీరిరువులను గురువులని భావించట విచారకరముగా నుండు. గురువనగా సర్వమత అయ్యుక్కుడు, ఆత్మ బాంధవుడు, భవహరుడు, శ్రేష్టమైన పదవిని అనుభవంగా చూపించేవాడు, సర్వజీవదయాళుడు, సహకారుడు, రవి తారకుల వరకు నుండువాడు, సర్వము ఇమిడినవాడు, విశ్వస్వరూపుడు మరియు సర్వ గ్రంథమును ఒకే శబ్దంలో నిమిడించువాడు. ఈ చిహ్నములు గల వాడే సద్గురుడని భావించవచ్చు అని సద్గురుచే తెలియబడినది.
మేము శ్రీ సద్గురుమూర్తి సేవలో ఉండి వారి సీసపద్యములను మరియు కంధార్థములను తత్వములను మొదలుగు అన్నియుటిని కూర్చి సద్గురుమూర్తి ఆజ్ఞచే గ్రంథరూపంగా వెల్లడించితిమి. చిష్తియా పీఠ సూచనలు. ప్రపంచంలో మానవులను రక్షించి దారికి తెచ్చుటకై మనిషిని మంచి చెడును గ్రహించుటకు వీరి నడవడిని భావనను భగవద్ధ్యానము చేయాలని లక్షలాదిగా అవతార పురుషులు వచ్చిరి. వీరి తర్వాత యోగులు, మునులు, ఋషులు, రాజయోగులు వచ్చిరి. వీరిని ముస్లింలు పైగంబర్లు అని అనిరి. వీరి తర్వాత ఔలియా, సూఫీ, ఖలందర్ అనువారు పరిపాలించుచున్నారు. కానీ వీరి నడవడిని సూచించక మతభేదములోని ఉంచిరి. అనగా ఒక భూమిపైన ఎన్నో చిలమెలుకలు, దీనిలోనే ఎంతోమంది లాభము పొందుతారు. కానీ ఈ తీరుగానే మానవుడు తనకు శాంతి జరగవలయునన్న నడువడి భావన చాలా అవసరం. దీని కొరకు ఎన్నో గ్రంథములు శాస్త్రయుక్తంగా మానవులను రక్షించుటకై ఇలాంటి నడువడిని సూచించే వారిని హిందువులలో పండితులు అని, ముస్లింలలో ఉల్మా, ఫుహా అని పేర్లు కలవు. వీరే కాక మానవుని యొక్క ఆత్మను శుద్ధి చేసేవారు వేద శాస్త్రముల నుండి మనకు మంచి నడవడిని నేర్వగలము. కానీ ఆత్మను శుద్ధి చేయలేం. ఆత్మశుద్ధితోనే మానవునిలో జ్యోతి మెరియును. ఇది మానవునికి చాలా అవసరం. జ్యోతి ద్వారా మానవులోని వెలుతురుని సృష్టించే వారిని యోగి, రాజయోగి, ముని, ఋషి, మహాత్మా అని అంటారు. వీరినే ముస్లింలో సూఫీ, ఖలందర్, ఫకీర్, వలి అని అంటారు. ఈ మహాత్మములు గృహమునందే చెయ్యి మీద చెయ్యి వేసుకొని కూర్చుండలేరు. తమకు తామే సాధించి మంచి నడవడిలో ఉండి మానవులకు దారి చూపించిరి. వీరి బంధుమిత్రులు కాక ప్రపంచంలో ఉన్న అందరూ మానవులకు మతభేదములు లేకుండా మానవులు ఎవరైనా ధైర్య స్వరూపం లేనని వేదాంత రహస్యములు విడివిడిగా విప్పి చెప్పిరి. వేదాంతం అంటే భగవత్ స్వరూపము ధ్యానమేనని విడిచిపెట్టుట చాలా తప్పు. ఎందుకంటే మనకన్నా ముందు ఎందరో మహాత్ములు దీనిని పాటించి ఇది జీవితమునకు ముఖ్యమని పఠించిరి. నిజమునకు భక్తునికి వేదాంతము చాలా అవసరం. వేదాంతము ముఖ్యమని ఎందరో మహానుభావులు ఎక్కువగా ఎక్కడ ఉన్నను వారి ప్రేమ మంచి మాటలతో మానవుల మనస్సును ఎంత కఠినమైన కానీ తమ ప్రేమలోనే ఉంచిరి. దైవ స్వరూపమైన మహానుభావులు తమ ప్రేమను వాక్ మాధుర్యము నుండి ఏమి తెలియని వారికి ఎన్నో విషయములు తెలియపరిచి అర్హత గల వారికి దైవ స్వరూపమును చూపించిరి. వీరికే రాజయోగి, యోగి, మునీశ్వరువులు మరియు మహాత్ములు అని పేరు వచ్చెను. వీరినే ముస్లింలు అంటే ఉర్దూలో మజ్హబ్, సాలిహ్, వలి, ఖుతూబ్ అని అంటారు. కానీ ఆశ్చర్యమేమనగా కొంతమంది వీరిని ఇంద్రజాలకులకు కట్టుదిట్ట చేతబడి చేస్తారని అనుకుంటారు. కానీ వీరి వద్ద వేదాంతమే కలదు. వీరి యొక్క రహస్యము తెలుసుకొనవలయన్న వీరి సేవా స్నేహములోనే ఉండి వీరి రహస్యములు తెలుసుకొనవచ్చును. కానీ దూరముగా ఉండి అపనిందలు పెట్టుట చాలా తప్పు. ఒక సూచన: బహిరంగముగా ఉన్న విద్య భూమిపై ఉండును, అంతరంగములో ఉన్న విద్య ఆకాశమునకు వెళ్ళును. ఎందుకంటే వృక్షముపైనున్న పండు పక్వముకు వస్తే భూమిపై రాలును. కానీ అదే పచ్చికాయ వృక్షముపైనే ఉంటే అలాగే అచటనే ఉండును. వేదాంత విద్య మంచిగా అర్థము చేసుకొని తమ ఆత్మను శుద్ధి చేస్తే ఎప్పటికీ స్నేహముగా ఉండును. కానీ వేదాంత విద్యను బహిరంగముగా నడిపించితే ఆత్మనే పాడు చేయను. ఎందరో మహానుభావులు తమ జీవితానికి భగవంతుడు చూపించినటువంటి నడవడి నడిచి దానిని అర్థము చేసుకొని దైవ స్వరూపములైన మానవులను ప్రేమించి మరియు తప్పు దారి నడిచే మానవులను తమ జ్యోతి స్వరూపముతోనే వెలుతురు చూపించిరి. మనకన్నా ముందు ఎందరో మహానుభావులు తమ తమ కాలములో ఈ నడవడిని చూపించిరు. ఎందరో మహానుభావులు దైవం యొక్క భక్తులేనని తమ తమ కాలములో ఈ నడవడిని చూపించిరి. అందరూ మానవులు దైవం యొక్క భక్తులేనని తమ తమ శ్రద్ధతో భగవంతుని చూడవలెనని చూపించిరి. ఈ మహానుభావులు ఎల్లప్పుడూ ధనము మరియు రాజుల నడువడి నుండి దూరము ఉండిరి. ఎందుకనగా ధనము యొక్క అహంకారము మరియు రాజుల యొక్క రాజ్యమును, అధికారములను
స్వప్నమని భావించిరి. అందువలననే వీరు భయము కోరికలను విడిచిపెట్టిరి. అందువలనే వీరు మహాత్ములను పేరుగాంచిరి. వీరు దేహమును విడిచిపెట్టినప్పటికీ నిరాకార స్వరూపముతో మానవుల మనస్సును జయించిరి. తిరిగి వీరు వచ్చే కాలంలో కూడా జయించెదరు. దైవ స్వరూపమైన ఈ ప్రేమ భక్తులు వేదాంతమును వెల్లడించుటకు తమ జీవితాంతములను మానవుల సేవ చేసిరి. ఇది మర్చిపోయే విషయం కాదు. ఈ పద్ధతిలోనే మహానుభావులకు శ్రీ శ్రీ సద్గురు ఖాజా మహమ్మద్ ఫాజిల్ అఫ్జల్ చిష్తి నాయబీ సాహెబ్ ఖిబ్లా దైవ స్వరూపమై ఉండిరి. వీరితో అధికమైన ప్రేమయే కాక వీరిలో ప్రపంచములో కానీ పారమార్థికంలో కానీ ఆత్మ సంబంధము కలిగి ఆకార సంబంధము కూడా నాకు గలదు. ఎందుకంటే వేదాంత రహస్యములు మరి మహానుభావుల నడువడిలు మీ దృష్టికి తెచ్చు కారణం ఏమిటంటే వారు నడుచునట్టి వేదాంతములో మనము కూడా నడవవలేనని నా యొక్క అభిప్రాయం. వేదాంత రహస్యములు మానవులకు తెలియవలేనన్న గురువుతో సంబంధము చాలా అవసరం. ఎలాగనగా మనకన్నా ముందు ఎందరో మహానుభావులు వచ్చి వెళ్ళిరి. వారు ఎన్నో నడువడిలు మరియు ఎన్నో సూచనలు మన కొరకు విడిచిరి. కానీ మానవులు భ్రాంతిలో ప్రపంచంలో మునిగి తమకు తామే మర్చిపోయేరి. కానీ కొంతమంది అభిప్రాయం ఏమనగా గురువుతో సంబంధము ఎందుకు, వారి అవసరం ఎందుకు అని విడిచిపెడతారు. దీనికి కారణం ఏమనగా వేదశాస్త్రంలోనే అన్నీ ఉన్నాయని ఊరుకుంటారు. ఇది మూర్ఖత్వం. ఎందుకనగా కొందరు వేషధారులు గురు ప్రేమతో పొట్ట నింపుకునేందుకు నాటకాలు వేయుదురు. జాగ్రత్త. ఇది ఎట్లు అనగా మన అప్పగారు సద్గురు మూర్తి వారి గ్రంథమైన నాయప్రభు భూతామృతంలో ఇలా వారిని బహిరంగపరిచినారు. కావున నిజమగు వర్ణనము చాలా అవసరము.